ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరి నాట్లు వేస్తుండగా మరికొన్ని చోట్ల నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూరియా కొరత, యాప్లో సాంకేతిక సమస్యలపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి సొసైటీల్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. మరి యూరియా సరఫరాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎంత మేర నిల్వలున్నాయి తదితర అంశాలపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుకొని నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం యూరియా కొరతతో అయితే రైతులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో యూరియా నిల్వలను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్నారు. రైతులకు కొంత భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు కలెక్టర్ ఉన్నారు. మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగుకు సంబంధించి ఎంత యూరియా అవసరం ఉంటుంది, ప్రస్తుతం ఎంత నిల్వలు ఉన్నాయి? మేము అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే యావత్ తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి మన 3 జిల్లాలో ఇప్పటి వరకు యూరియా విక్రయ మొదలైంది. దీంట్లో భాగంగా మనకి ఇప్పటి వరకు బోధన్, బాన్స్వాడ ఏరియాలో ఆల్మోస్ట్ 1,80,000 బ్యాగ్స్ ఆల్రెడీ వాళ్ళు రైతులు తీసుకొని ఉన్నారు. దీంట్లో భాగంగా మనకి టోటల్ ఉన్న సరఫరా అవసరంలో ఇప్పుడు యాజ్ వీఆర్ స్పీకింగ్ 27,000 మెట్రిక్ టన్ మనకి అందుబాటులో ఉంది, మన చేతిలో ఉంది. కొన్ని మన స్టాక్ పాయింట్స్లో ఉన్నాయి, కొన్ని ఇలాంటివి స్టాక్ కమ్ సేల్ పాయింట్స్లో ఉన్నాయి. ఇంకా ఒక 3 రకం ఏంటంటే ఓన్లీ సేల్ పాయింట్స్. సో సేల్ పాయింట్స్కి మేము స్టాక్ పాయింట్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నుంచి తరలించడం మొదలు చేశాము. యావత్ తెలంగాణలో మనం ఫస్ట్గా ఉన్నాము. కామారెడ్డి కానీ ఆదిలాబాద్ కంటే మన విక్రయ కూడా అన్ని జిల్లాల కంటే హైయెస్ట్ ఉంది. కొంతమంది రైతులు మాకు 2 బస్తాలు ఒకటేసారి కావాలి, ఫేజ్ వారీగా వద్దనేది కొంచెం ఆందోళన చేస్తున్నారు. సో నేను వాళ్ళతో కోరేది ఏంటంటే ఇప్పుడు మనకి 1 ఎకరానికి 2 బస్తా చొప్పున మన యాప్ ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ మనం మొత్తం జిల్లాకి ఒకటేసారి ఇవ్వాలంటే అది కుదరదు. సో ఇలాంటివి పరిస్థితిలో 30 రోజు తర్వాత ఉన్న వాళ్ళకి కూడా అన్ని సరఫరా ఇప్పుడు ఇవ్వడం అనేది అది సాధ్యం కాదు, అది ప్రాక్టికల్ కూడా కాదు. యాప్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి రోడ్డు ఎక్కుతున్నాం మేడం, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మన బుకింగ్ ఎంత అయింది, సరఫరా ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన నోట్లోకి ఉంటుంది అండి. అందులో ఎవరు కూడా వెయిటింగ్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ ఆందోళన చేసేది ఏంటంటే మాకు అన్ని సరఫరా ఇప్పుడే కావాలి. అది కొంచెం సాధ్యం కాదు, ఎందుకంటే మేము విడివిడిగా ఇస్తాము. కానీ దానికి ఒక సమాధానం ఏంటంటే రైతులు కూడా వింటున్నారు కాబట్టి 1/2 లీటర్ బాటిల్ నానో యూరియా సేమ్ 45 కేజీ బస్తా యూరియా ఎంత అయితే ధర ఉంటుందో సేమ్ అంత రేటుకే నానో యూరియా అందుబాటులో ఉంటుంది. దిగుబడి కానివ్వండి, పురులు రోధక క్షమత కానివ్వండి, ఎలాంటివి వాటిలో తేడా రాదు. సో దయచేసి రైతులు కూడా అది ప్రయోగాల కింద తీసుకోవాలి అనేది మేము కోరుకుంటున్నాము. మన తెలంగాణ ప్రాంతంలో మన రైతులు అన్ని రాష్ట్రాల కంటే పర్ ఎకరం చాలా ఎక్కువ యూరియా వాడుతారు. ఇది మీ అందరు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ యూరియా వాడితే వాతావరణం మారుతుంది లేదా వర్షం ఎక్కువ పడుతుంది అనేది కాదు. మీ దిగుబడి ఏదో 90 రోజుల్లో వాడే యూరియాని మేము 45 రోజుల్లో వాడితే 45 రోజుల్లో కాయ వస్తుంది అనేది కాదు. అన్నింటికీ ఒక శాస్త్రీయమైన తరీకా ఉంటుంది. వ్యవసాయం కానివ్వండి, ఎరువులు కానివ్వండి. ఇప్పుడు మేము దాచేది ఏం లేదు, అంటే ఇక్కడ ఉన్న డీలర్ కూడా దాచేది ఏం లేదు. ఈ యాప్తో పాటు ప్రతి ఒక్క డీలర్ బయట ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు ఎంత అందుబాటులో ఉంది. మీరు చూడండి, నేను ఇక్కడ వచ్చేటప్పుడు 389 బుకింగ్ ఉండే అండ్ ఇప్పుడు 407 అయింది. సో అంతా రియల్ టైంలో పెరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టు వాళ్ళు జిల్లాలో ఉన్న మా స్టాక్కి తెలియజేస్తారు, మేము షిఫ్ట్ చేస్తాము. సో ఎవరు కూడా ఎలాంటివి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాప్ గురించి మీకు అవగాహన లేకపోతే మన ఏఈఓస్ని సంప్రదించాల్సిన అవసరం. ముఖ్యంగా యూరియా బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సొసైటీ దగ్గరికి రైతు పోగానే నిల్వలు అయిపోయాయని చెప్పేసి అయితే సొసైటీ అధికారులు చెప్తున్నారు మేడం, దీన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న రైతుల్ని కూడా మీ మీడియా ఛానల్ ద్వారా కూడా దయచేసి ఎలాంటివి అపోహాలు నమ్మవద్దు. మీకు 1 ఎకరానికి 1 బస్తా చొప్పున ఇచ్చే బాధ్యత మాది, రాష్ట్ర ప్రభుత్వంది అనేది తెలియజేస్తుంది. చివరగా యూరియా కొరత ఉందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు, వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? మీరు అపోహాలకి గురి అయితే మీ సమయం వృధా అవుతుంది.
రైతులు కూడా మా సిబ్బందులు కూడా ఇబ్బంది పడతారు. ఎక్కడైనా ఇష్యూ ఉంటే తప్పకుండా దాన్ని అంగీకరించే దాన్ని సవరణ చేసే బాధ్యత మాది అని తెలియజేసి జిల్లాలో యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయని చెప్పేసి అయితే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తున్నారు. యూరియా విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి అయితే ఆమె సూచిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, E2 న్యూస్, ఎడపల్లి నుంచి.